హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ చూస్తున్నామండి. 2 కట్లో 4 డిఫరెంట్ డిజైన్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్లో అండి. సో ఫస్ట్ 4 మూన్ షేప్ కుందన్స్ని తీసుకుని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ దానికి సెంటర్లో ఓవెల్ షేప్ కుందన్స్ని ఇలా ఫ్లవర్ షేప్లో స్టిక్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనకి 3D లుక్ వచ్చేలాగా. అండ్ సెంటర్లో జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నానండి. సో ఓవరాల్ బ్యాంగిల్ ఇదే ప్యాటర్న్ చేస్తున్నాను. సో మనం ఇలా సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ చేసినప్పుడు మనం కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటేనే బాగుంటుంది. సెల్ఫ్ కలర్ తీసుకుంటే మనకు ఆ ఎంబోస్డ్ లుక్ రాదు. సో సెకండ్ డిజైన్ వచ్చేసి సింపుల్గా తీసుకున్నానండి. స్క్వేర్ అండ్ ఓవెల్ షేప్ కుందన్స్ని తీసుకుని యాంటిక్ లుక్ లాగా నేను థ్రెడ్ ఈ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇది క్విక్గా అయిపోయే డిజైన్. ఫస్ట్ నేను ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను అండి. సో ఇదేంటంటే కొంచెం మిర్రర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనం కంప్లీట్ వైట్ కుందన్సే యూస్ చేస్తున్నాం కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అంటే ఆల్టర్నేట్గా స్క్వేర్ అండ్ ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో దట్ ఒక డిజైన్ ఫామ్ చేయడానికి. సో ఇలాంటి డిజైన్స్ ఏంటంటే ట్రెడిషనల్గా కాకుండా మనకి డ్రెస్సెస్ మీద కొంచెం మోడర్న్ లుక్ ఇస్తాయన్నమాట. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. సో మనం ఎప్పుడైనా మిర్రర్ లుక్ ఆర్ వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నప్పుడు మనం థ్రెడ్ వచ్చేసి డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ థర్డ్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి. సో ఇలాగా లోటస్ ఫ్లవర్ లాగా మూన్ షేప్ కుందన్స్ని తీసుకున్నానండి. అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ కూడా. సో సెంటర్లో డ్రాప్ షేప్ కుందన్ తీసుకుని బోత్ సైడ్స్ మూన్ షేప్ కుందన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. అండ్ పెటల్స్ లాగా గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్ తీసుకున్నాను అనమాట. సో సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఓవరాల్గా చేస్తాను. అండ్ మన 2 లీవ్స్ మధ్యలో మనకి గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి నేను అక్కడ రౌండ్ కుందన్ స్టిక్ చేసుకున్నాను. మనకు కావాలంటే రౌండ్ కుందన్ అవాయిడ్ చేసుకోవచ్చు, ఆర్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. అండ్ ఫోర్త్ డిజైన్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. సో దీంట్లో నేను మూన్ షేప్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ ఆల్సో రౌండ్ షేప్ కుందన్స్ని యూస్ చేశాను అనమాట. సో బేస్ థ్రెడ్ వచ్చేసి స్కై బ్లూ తీసుకున్నాను. సో ఇక్కడ బోత్ సైడ్స్ ఎలా డ్రాప్ షేప్ కుందన్ సెంటర్లో పెట్టేసి బోత్ సైడ్స్ మూన్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒకే లైన్లో 2 డిజైన్స్ వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా బోత్ సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే స్టోన్ లేస్ ఆర్ బాల్ చైన్ స్టిక్ చేసుకోవచ్చు సెంటర్లో. బట్ నేను ఇక్కడ రౌండ్ షేప్ కుందన్స్ అండ్ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకున్నాను.
I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.